హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక TWS ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అలాగే దాని యొక్క ఫుల్ రివ్యూ అనేది చూసుకుందాం. సో అదేంటంటే నాయిస్ కంపెనీ యొక్క ఇయర్ బడ్స్ అనమాట. సో ఇది మనకి లాంచ్ చేసినప్పుడు అయితే చాలా ఎక్కువ ప్రైసే ఉండేది, 3000 అట్లా ఉండేది. బట్ ఇప్పుడైతే మనకి 2000 రూపీస్కి మనకి రావడం జరుగుతుంది. మనకి అమెజాన్లో ఇది రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు దీన్ని చెక్ చేయొచ్చు. సో దీంట్లో ఉన్న MRP అయితే మనకి 5999 ఉండడం జరుగుతుంది అనమాట. సో లాంచింగ్ ఆఫర్ కింద కొంచెం ప్రైస్ తగ్గింది. సో రీసెంట్గా వచ్చిన ఆఫర్స్లో కూడా మనకి 2000 రూపీస్కి ఇది రావడం జరిగింది అనమాట. సో దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే దీని యొక్క రివ్యూ, మనకి కంఫర్ట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇయర్ బడ్స్ యొక్క బాక్స్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ నాయిస్ వల్ల బ్రాండింగ్ చూడొచ్చు. మనకి బడ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి ఆఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో రావడం జరుగుతుంది అనమాట. సో కొంతమందికి ఆఫ్ ఇన్ ఇయర్ డిజైన్ సెట్ అవుతుంది, ఇంకొంతమందికి బడ్స్ సెట్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ కింద మనం చూసుకున్నట్లయితే ఎయిర్ బడ్స్ అని ఉంది. అలాగే బాక్స్కి ఇంకో వైపు చూసుకున్నట్లయితే మనకి వాళ్ళ యొక్క డిజైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళ కొరియర్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రోడక్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఉంది. అలా బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని స్పెక్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే ఫుల్లీ టచ్ కంట్రోల్ అనమాట. సో ఇదంతా కూడా మనకి బటన్స్ అనేవి రావు, ఇందులో టచ్ కంట్రోల్స్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 20 అవర్స్ వస్తుంది. మనకి కేస్తో కలిపి చూసుకున్నట్లయితే 20 అవర్స్ ప్లేబ్యాక్ టైం అనేది వస్తుంది. అలాగే ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. మనకి ఏదైనా స్వెట్ కానీ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇందులో. అలా అని చెప్పేసి మనం ఎక్కువ వాటర్లో కనుక తీసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇది USB Type-C ఛార్జింగ్ పోర్ట్తో రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా USB Type-Cతో రావడం వస్తున్నాయి కాబట్టి ఇది కూడా Type-C వస్తుంది కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఛార్జర్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ బ్రాండ్ నేమ్ అలాగే దీని కలరు అలాగే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ టోటల్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ దీని MRP చూసుకున్నట్లయితే 5999 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ప్రజెంట్ అయితే మనకి నేను తీసుకున్నప్పుడు అయితే 2000 ఉంది, ప్రజెంట్ 2200 అట్లా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో అది అండ్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో మనకి ఇందులో కేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు ఒక కేబుల్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి Type-C కేబుల్. అలాగే ఇది కూడా పక్కన పెట్టుకున్నట్లయితే సో ఇక్కడ మనకి కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేస్ అనేది చాలా కాంపాక్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే Type-C పోర్ట్ ఉంది. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే నాయిస్ ఇయర్ బడ్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేస్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో బడ్స్ అనేవి లెఫ్ట్ రైట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వైట్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్, టోటల్ బిల్డ్ కూడా ప్లాస్టిక్ అలాగే గ్లాసీ ఫినిష్తో రావడం జరుగుతుంది. సో ఇదైతే ఛార్జింగ్ కనెక్టర్స్ ఇవి, దీంతోనే మనకి ఛార్జింగ్ అనేది అక్కడం జరుగుతుంది. సో టచ్ కంట్రోల్స్ అన్నీ కూడాను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది సో ఇంకో బడ్ కూడాను సేమ్ ఇట్లానే ఉంటుంది. సో మనకి ఇక్కడ LED ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో బడ్స్ ఏవైనా సరే మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి మ్యాగ్నెట్ కనెక్టర్తో రావడం జరుగుతుంది కాబట్టి బడ్స్ పెట్టగానే ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. సో LED లైట్ కూడా మీకు అక్కడ బ్లింక్ అవడం చూసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ వైజ్గా చూసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో 2000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఈ బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే మాత్రం ఈ బిల్డ్ క్వాలిటీ కరెక్ట్గా ఉండదని చెప్పుకోవచ్చు. సో ఇది అండ్ బాక్స్లో ఇంకా ఏ కంటెంట్స్ ఉన్నాయో చూసుకున్నట్లయితే బాక్స్లో ఇంకా యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎలా కనెక్ట్ చేయాలి, యాప్ ఏముందా ఏంటి, సో వారంటీ రిజిస్ట్రేషన్ కోసం ఒక QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ టచ్ కంట్రోల్స్ ఏవి ఎక్కడ ఉంటాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. సో ఎవరికైనా ఈ టచ్ కంట్రోల్స్ గురించి కావాలనుకున్నట్లయితే పాజ్ చేసి చూసుకోవచ్చు. అండ్ కొన్ని స్టిక్కర్స్ కూడా ఇవ్వడం జరిగింది నాయిస్ వాళ్ళవి. సో ఇది అండ్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్. సో అంతే బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే. సో ఇది కొద్ది రోజులు యూజ్ చేశాక దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది మనం చూసుకుందాం.
ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. సో ఇదైతే మనకి ఆఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ యాపిల్ ఎయిర్పోడ్స్ ఏదైతే డిజైన్తో రావడం జరిగిందో అదే డిజైన్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మెయిన్గా మనకి వచ్చే ఫీచర్స్ ఏంటంటే ఇది టోటల్గా మనకి టచ్ కంట్రోల్స్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూసుకున్నట్లయితే మనకి డబుల్ ట్యాప్ ఏదైనా ఇయర్బడ్ని డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి సాంగ్ అనేది ప్లే అవడం కానీ లేదంటే ప్లే అవుతున్న సాంగ్ పాజ్ అవడం కానీ జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ ఉన్న ఇయర్బడ్ని మనం ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే ప్లే అవుతున్న సాంగ్ నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న బడ్ని మనం ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే ప్రీవియస్ ట్రాక్కి రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఇయర్బడ్ని ఒక 2 seconds హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే వాయిస్ అసిస్టెంట్, మీరు గూగుల్ అసిస్టెంట్, ఇది గూగుల్ అసిస్టెంట్ లేదంటే అమెజాన్ అలెక్సా లేదంటే యాపిల్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళైతే సిరి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో కంఫర్ట్ విషయానికి వస్తే చాలామంది వరకు కూడా ఈ డిజైన్ అనేది సెట్ కాదు, ఎందుకంటే వాళ్ళ ఇయర్ సైజ్ చిన్నది అవ్వచ్చు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే బడ్స్ మాత్రమే సెట్ అవుతాయి అనమాట. సో బడ్స్ ఎవరైతే సెట్ అవుతాయి అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది సెట్ కావు. ఇది ఏంటంటే మనకి కొంచెం పెద్ద సైజుగా రావడం జరుగుతుంది. ఇయర్లో పర్ఫెక్ట్గా కొంతమందికి అయితే సెట్ కాదు, బట్ కొంతమందికి మాత్రం ఇవి మాత్రమే సెట్ అవుతాయి అనమాట. సో అట్లాంటి వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు, బట్ బేస్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇది సూట్ కాదు, ఎందుకంటే ఈ ఆఫ్ ఇన్ ఇయర్ టైప్ డిజైన్ ఏదైనా సరే మనకి బేస్ అనేది క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది టోటల్ ఇయర్ని కవర్ చేయదు కాబట్టి మనకి బేస్ అనేది అంత ఎక్కువగా ఉండదు. బట్ ఇందులో మిడ్స్ కానీ హైస్ కానీ చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీగా ఉంది, అలాగే చాలా ప్రీమియంగా సౌండ్ ఉంటుంది. ఇది మనకి 13mm డ్రైవర్తో రావడం జరుగుతుంది. సో డ్రైవర్ సైజు కూడా పెద్దది కాబట్టి మనకి సౌండ్ క్వాలిటీ కూడా ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ సౌండ్ అనేది సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కూడా, ఎందుకంటే 2000 రూపీస్ ప్రైస్ రేంజ్లో. సో ఇది ఎవరైతే 2000 రూపీస్ ప్రైస్ రేంజ్లో తీసుకుంటారో వాళ్ళకి వర్త్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ప్రైస్ కనుక ఉన్నట్లయితే స్కిప్ చేయొచ్చు దీన్ని. అంటే కాల్ క్వాలిటీ విషయానికి వస్తే కాల్ క్వాలిటీ కూడాను సుపీరియర్గా ఉందని చెప్పుకోవచ్చు. నేను మాట్లాడిన కాల్స్లో ఎదుటి వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎవరికి కూడాను డిస్టర్బెన్సెస్ అనేవి లేవు. నా వాయిస్ అనేది అవతల వ్యక్తికి క్లియర్గా వినిపిస్తుంది. సో కాల్ క్వాలిటీలో మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. అవతల వాళ్ళు మాట్లాడుతుంది కూడాను మనకి ఎటువంటి ల్యాగ్స్ లేకుండా వెంటనే రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా మూవీస్ చూసినప్పుడు కూడాను మనకి ల్యాగ్స్ అనేవి తక్కువగా నోటీస్ చేయడం జరిగింది. ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా సరే, ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ మనకి ల్యాగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో కొన్ని బడ్స్లో మాత్రం ఏమవుతుందంటే వీడియో ప్లే అవుతున్న కొద్దిసేపటికి మనకి ఆడియో అనేది రావడం జరుగుతుంది, బట్ ఇందులో ఆ ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. సో ఏదైనా మీరు జిమ్ చేసినా జాగింగ్ చేసినా మీకు ఏదైతే స్వెట్ వస్తుందో దాని వరకు కూడాను ఇది ప్రొటెక్టివ్గా ఉండడం జరుగుతుంది. సో స్వెట్ వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు, చిన్న వాటర్ పడినా ఏం కాదు. అలానే మీరు డైరెక్ట్గా వాటర్లో ఉంచితే మాత్రం మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం. అండ్ ఇందులో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా చెప్పుకోవాల్సింది బేస్ అనమాట. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో, బేస్ కావాలి అనుకున్నప్పుడు, మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళకి మాత్రం ఇది బేస్ తక్కువగానే వస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఈజీగా దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇదే ప్రైస్ రేంజ్లో మిగతా బ్రాండ్స్లో మంచి బేస్ వచ్చే హెడ్ ఫోన్స్ కూడా మనకి దొరుకుతున్నాయి. బట్ బేస్ కాకుండా కాల్ క్వాలిటీ కానీ లేదంటే మిగతా ఏదైతే మ్యూజిక్ మనం వింటామో అదంతా కూడాను సౌండ్ క్వాలిటీ బాగుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే యాక్సిడెంటల్ టచ్ కంట్రోల్స్ అనమాట. సో ఇదంతా కూడా ఫుల్ టచ్ కంట్రోల్స్తో రావడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్స్ కానీ ఏమైనా టచ్ అయినా లేదంటే మనం పడుకొని ఏదైనా వీడియోస్ చూసినప్పుడు ఏదైనా ఒక సైడ్కి మనం తిరిగేటప్పుడు అది ఆటోమేటిక్గా మనకి పాజ్ అవడం కానీ లేదంటే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడం కానీ సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఎక్కువగా ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫిజికల్ బటన్స్ ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్లాంటి యాక్సిడెంటల్ టచెస్ అనేవి మనకి మ్యాక్సిమం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫుల్ టచ్ కంట్రోల్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే అట్ ద సేమ్ టైం మనకి డిసడ్వాంటేజ్ కూడా అదే అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నాయిస్ ఇయర్బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ అలాగే రివ్యూ మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఎవరైతే ఒక 2000 రూపీస్లో ఫోన్ కాల్ కోసం అలాగే బేస్ లేకపోయినా పర్వాలేదు, ప్రీమియం మ్యూజిక్ మనకి కావాలనుకునే వాళ్ళు ఈ హెడ్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. దీంతో ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్లో నేను అమెజాన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసి ఒకవేళ కావాలనుకుంటే ఆ లింక్ యూజ్ చేసి మీరు పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.